ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 12వ వచనం వరకు వినండి. దేవుడంటున్నాడు, ఈ జనులందరూ నా వద్ద దొంగిలుతూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరిస్తానని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తాను. అవి మీ భూమి పంటను నాశనము చెయ్యవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలములను రాల్చవు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారు గనుక అన్యజనులందరూ మిమ్ములను ధన్యులు అంటారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడంటున్నాడు, మీరు అనగా ఈ ప్రజలంతా దొంగిలిస్తూ ఉన్నందున శాపం క్రింద ఉన్నారు. నా ఆలయంలో ఆహారం ఉండేలా 10వ భాగమంతా నా గిడ్డంగిలోకి తీసుకురండి. ఈ విషయంలో నన్ను పరీక్షించండి. నేను పరలోక ద్వారాలు తెరిచి పట్టజాలనంతగా ఆశీస్సులు కృమ్మరిస్తానో లేదో చూడండి. ఇది సేనలకు ప్రభు అయిన యెహోవా వాక్కు. మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను. అవి మీ భూమి పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్ష చెట్ల పండ్లు అకాలంగా రాలవు. ఇది సేనలకు ప్రభు అయిన యెహోవా వాక్కు. అప్పుడు మీ దేశం ఆనందదాయకమవుతుంది. అన్ని దేశాల వారు మిమ్ములను ధన్యులు అంటారు. ఇది సేనల ప్రభు అయిన యెహోవా వాక్కు. శ్రోతలు, ఇది కృపాయుగం. ధర్మశాస్త్ర యుగం గతించింది. కృప నిర్బంధం కాదు, స్వచ్ఛందం. నీవు ఇవ్వగలిగినంత ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను దాతృత్వంలో ఇంకా హెచ్చిస్తాడు. కొందరు 10వ భాగం కూడా ఇవ్వలేము అంటారు. కొందరైతే ఇవ్వగలరు కాని ఇవ్వరు. దేవుని ప్రేమచేత బలవంతం చేయబడిన వారై అధికంగా ఇచ్చేవారిలో నిరుపేదలు కూడా ఉన్నారు. ధర్మశాస్త్ర పద్ధతిలో బలవంతాన 10వ భాగాలు వసూలు చేసే సంస్థలున్నాయి. వారికి అధిక ద్రవ్యం సమకూరుతోంది. కాని కృపాదాతృత్వంలో అంత రావటం లేదు. కృప దుర్వినియోగం కావటం ఈ రోజున దేవునికి బాధ కలిగించే అంశం. దేవుడు మన దాతృత్వం ఏ స్థాయిలో ఉందో పరిశీలనగా చూస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం విశ్వాసుల దాతృత్వాన్ని బట్టే ఉంటుంది. తనకు అంకితమైపోయిన వారిని, తనకు తమను తాము సమర్పించుకున్న వారిని ప్రభువు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇది ఆయన వాగ్దానం. భౌతికమైన అర్పణలే కాదు, ఆధ్యాత్మికమైన అర్పణలు కూడా విశ్వాసులు దేవునికిస్తారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం దేవుడేమన్నాడు? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకనుగ్రహించాడు. దేవునికి ధారాళంగా ఇచ్చేవారిపై ఆయన ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. దేవుని వాక్యమంతటా ఇదే సత్యం ప్రతిపాదించబడి ఉంది. ప్రజలు ఇవ్వగలిగినంత, ఇవ్వవలసినంత ఇవ్వడం లేదు గనుకే సేవ కూడా జరగవలసినంతగా జరగటం లేదు. విశ్వాసిగా నీ హృదయాన్ని ఆయనకు తెరువు. దేవుడు తన హృదయాన్ని నీకు తెరుస్తాడు.
భౌతిక ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలు జనులైన ఆయన ప్రజలకు దేవుడిచ్చాడు. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ ఆయన సంఘమైన మనకిచ్చాడు. పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు మనదే. దేవుడు తన వాగ్దానాలలో ఒక్కటీ తప్పిపోలేదు. హిజ్కియా రాజు కాలంలో రాజ్యంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయం 10వ వచనం. సాదోకు సంతతివాడు ప్రధాన యాజకుడు అయిన అజర్యా అన్నాడు, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తేవడము మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుతున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినది. కావలసిన దానికంటే ప్రజలు ఎక్కువ ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన గుడారము నిర్మించినప్పుడు మోషే కానుకలివ్వండని ప్రకటించగా వారు అధికంగా ఇస్తుంటే ఇక చాలు ఆపండి అని మోషే చెప్పాల్సి వచ్చింది. ఇక చాలు ఇవ్వడం ఆపేయండి అని చెప్పే సందర్భాలు అరుదు. అలాంటి అనుభవం మనకెన్నడూ కలిగినట్లు లేదు, అవునా? మీ 10వ భాగాలను నా మందిరానికి తెండి, అప్పుడు నా ఆలయంలో భోజనం సమృద్ధిగా ఉంటుంది. కావాలంటే మీరు నన్ను పరీక్షించి చూడవచ్చు. నేను ఆకాశ ద్వారాలను విప్పుతాను. మీ మీద సమృద్ధి దీవెనలు కృమ్మరిస్తానో లేదో మీరే చూస్తారు అన్నాడు దేవుడు. ప్రియ శ్రోతలు, మనము ఇప్పుడు 10వ భాగాల వ్యవస్థ క్రింద లేము. చాలామంది నిరుపేదలున్నారు. 10వ భాగము ఇచ్చి తీరాలి అంటే అది వారికి అతి కష్టమనిపించవచ్చు, భారము కావచ్చు. కొందరు ధనికులున్నారు, వారెంతైనా ఇవ్వగలరు. అలా ఇస్తే వారికి ఆదాయపు పన్ను రాయితీ కూడా ఉంటుంది. కొందరికి నెలసరి ఆదాయం ఎంతో ఉంది. వారు కృపాదాతృత్వము ఎరిగిన వారైతే ఎంతైనా ఇవ్వగలరు. ఇవ్వడం వారికి సమస్య కానే కాదు, స్వచ్ఛందంగా ఇవ్వాలని కృప కోరుతోంది. అయితే ఒక మాట, 10వ భాగం చెల్లించటమనేది దాతృత్వానికి కొలబద్ద. దానితోనే దాతృత్వం మొదలవుతుంది. అయితే అది ధర్మశాస్త్ర శాసనం కాదు, మనల్ని నడిపించేది దేవుని కృప. 10వ భాగాలను నా నిధిలోనికి తెండి. దేవుని నిధిలోకి తేవాలి. నిధి అంటే ఏమిటి? మందిరం కాదు, మందిరపు నిధి, గిడ్డంగి. దేవాలయం చుట్టూరా చాలా గదులు నిర్మించబడి ఉంటాయి. అందులో దేవాలయానికి చెందిన వస్తువులను భద్రంగా నిలువ చేస్తారు. వారు 10వ భాగాలను తెచ్చినప్పుడు ఈ గిడ్డంగులలో, ఈ గదులలో ఒకదానిలో నిలువ చేస్తారు. మలాకీ కాలానికి కొంచెం ముందుగా నెహెమ్యా యెరూషలేముకు వచ్చాడు. అప్పుడు టోబియా అనే ఒకడు నెహెమ్యాను తారసిల్లాడు. టోబియా దేవునికి విరోధి. అతడు దేవాలయం దగ్గరే ఉన్న గిడ్డంగులలో ఒకదాన్ని ఖాళీ చేయించి అందులో మకాం పెట్టాడు. ఎందుకని ఆ గది ఖాళీ అయింది? కానుకలు ఎక్కువ రావటం లేదు గనక గది ఖాళీగా ఉంది. అందులోకి వచ్చి టోబియా తిష్టవేసి కూర్చున్నాడు. టోబియాను యాజకుడు ఎందుకు చేర్చుకున్నాడు? అతడు తనకు బంధువు. నెహెమ్యా వచ్చి టోబియా సామాను బయట పారేశాడు. అప్పుడు ప్రజలు తెచ్చి ఇచ్చిన కానుకలతో ఆ నిధి గృహం నిండిపోయింది. నెహెమ్యా 13వ అధ్యాయం 4 నుండి 9వ వచనం వరకు ఈ వృత్తాంతం వివరాలు రాయబడి ఉన్నాయి. నిధులను నింపే దాతృత్వమని ఒకటి ఉంది. ఈ కాలానికి అది కుదిరేది కాదు. ఆ రోజుల్లో వారు ధాన్య రూపంలో లేక వస్తు రూపంలో ఇచ్చేవారు. జంతువును బలి ఇచ్చినప్పుడు దానిలో ఒక భాగం యాజకునికి ఇస్తారు. అతడు దాన్ని అక్కడే తినాలి. అంటే ఎంతని తింటాడు? పోనీ దాచిపెట్టుకుందామంటే వారికి ఆ రోజుల్లో రిఫ్రిజిరేటర్లు లేవు. అసలే అది వేడి ప్రదేశం. కొంచెం సేపట్లోనే మాంసం చెడిపోతుంది. అందుకే దేవుడు అక్కడికక్కడే దాన్ని తినేసేయాలన్నాడు. గాని మిగతా కానుకలన్నీ మందిరపు నిధుల గదుల్లో ఉంచుతారు. అవసరమైనప్పుడు దాన్ని బయటికి తీస్తారు. క్రిములు మీ పైరులను తినివేయకుండా
మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించేట్లు చేస్తాను అంటున్నాడు దేవుడు. మీరు మీ దశమభాగములను అర్పణలను తెచ్చి అర్పిస్తే పరలోకపు వాకిళ్లు విప్పి ఆశీర్వాదాలు కురిపిస్తాను. పురుగులు మీ పంటలను తినివేయవు. మిడతలు వచ్చి మీ పంటలను పాడు చేయకుండా నేను వాటిని గద్దిస్తాను అంటున్నాడు దేవుడు. మిడతల దండు వచ్చి పడింది అంటే పంటను తెగ తినేస్తాయి, ఏమీ మిగలదు. పచ్చని ఆకు అనేది మిగలకుండా మిడతలు తినేస్తాయి. మిడతలు ఇశ్రాయేలు భూమిలో కరువు తెచ్చిపెట్టే సైన్యం. కాని ఇప్పుడు దేవుడంటున్నాడు, మిడతలను నేను గద్దిస్తాను, అవి మీ పంటల జోలికి రావు. నాడు నేడు ఇదే జరుగుతున్న చరిత్ర. ఆహారం కొరత, వనరులు లేని దుర్భర స్థితికి కారణం దేవుని తీర్పు అని ప్రజలు గ్రహిస్తే ఎంత బాగుండు. మీ భూములు సమృద్ధిగా పండుతాయి. మీ ద్రాక్ష పంట ఎట్టి తెగులు రాకుండా బాగా ఫలసాయమిస్తుంది. లోకంలోని జాతులన్నీ ఇశ్రాయేలును మెచ్చుకుంటాయి. ఇశ్రాయేలు ఒక జాతిగా దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు అన్ని జాతులకు ఇశ్రాయేలే గొప్ప ఆశీర్వాదంగా ఉంది. దేవుని పట్ల యథార్థ వైఖరి గలవారై వారు ప్రవర్తించాలి. యథార్థత లేని పరిశుద్ధత అంటూ ఎక్కడా ఉండదు. జకర్యా 8:13 ఇదే మాట అంటోంది. యూదావారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉన్నారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్ములను రక్షిస్తాను. భయపడక ధైర్యం తెచ్చుకోండి. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడు వారితో కఠినంగా మాట్లాడాడు. మీరు శాపగ్రస్తులు అన్నాడు. ఎందుకని? ఆ జాతి యావత్తు దేవునిది దోచుకునేవారైపోయారు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వక దేవుని నుండి దోచుకు తినడానికి తయారయ్యారు. దశమభాగం మీరు పూర్తిగా చెల్లించవలసి ఉంది. కొంత ఇవ్వటం కాదు, పూర్తిగా చెల్లించాలి. మందిరపు నిధిలో జమ కట్టాలి. సేవకులకు పోషణ అందులో నుంచే. 1 కొరింథీ 9:13, సంఖ్యాకాండం 18:21. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేస్తున్నారని, బలిపీఠము యొద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరెరుగరా? లేవీయులు చేసే సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇశ్రాయేలీయులారా, మీరు చేయవలసింది మీరు చేసి నన్ను పరీక్షించండి. నేనేమి చేస్తానో చూడండి. మీ విధేయతకు బహుమానంగా నేను ఆశీర్వాదాలు కురిపిస్తాను. ఆకాశపు కిటికీలు తెరుస్తాను. దీవెనల వాన మీపై సమృద్ధిగా కురుస్తుంది చూడండి. భౌతిక వర్షమే కాదు, పరలోక ఆధ్యాత్మిక దీవెనలను కృమ్మరిస్తాను. మీ గిడ్డంగులు పట్టజాలనంతగా ఆశీర్వాదాలు కురుస్తాయి. లూకాసు వార్త 12:17-18. ఒక ధనవంతుడు అనుకున్నాడట, నా పంట సమకూర్చుకోవడానికి నాకు స్థలము చాలదు. దేవుడు వర్షించే ఆశీర్వాదాలు సమృద్ధి కృమ్మరింపు. దేవుడు మిడతలను రాకుండా చేస్తాడు, వాటిని ఆజ్ఞాపిస్తాడు. యోవేలు గ్రంథంలో మిడతలు పంటలను ఏ విధంగా పాడు చేస్తాయో వర్ణించబడింది. పంట సమకూర్చుకునే వరకు ఏ ఆటంకము వారి దరిదాపులకు రాదు. దేవుడు రానీయడు. దేవుడు వారికి ఈ విషయంలో అభయ వాగ్దానమిస్తున్నాడు. సమస్త జాతులు ఇశ్రాయేలుకు అభినందనలు చెబుతారు. నీవు ధన్యురాలవు అని మెచ్చుకుంటారు. ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? జకర్యా 8:13-23. అన్యజనులలో మీరు ఆశీర్వాదాస్పదం. అన్యజనులు 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకుని మేము నీతో వస్తాము అంటారు. ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారు. అది ఆనంద నగరం.
దేవునికి ఆ దేశమందు ఎంతో ఆనందం, ఆయన ప్రజలకు ఆనందం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం, యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు, నీకు హెప్సిబా బ్యూలా అని పేరు. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పతివ్రత. అది రమ్య దేశం. వారు దేవుని వద్దకు తిరిగి వస్తారు, దశమ భాగాలు సక్రమంగా చెల్లిస్తారు. పశ్చాత్తాపం అనేది నిన్ను నీవు దేవుడు చూచినట్లు చూచుకోగలగడమే. దేవుని పట్ల పాపం చేశానే అనే బాధ పశ్చాత్తాపం. అయ్యో నాకు కీడు కలగబోతోందే అని ఏడవడం పశ్చాత్తాపం కాదు. దేవుణ్ణి నా పాపం చేత బాధ పెట్టానే అనే తాపమే అసలైన పశ్చాత్తాపం. దైవచిత్తానుసారమైన దుఃఖమే పశ్చాత్తాపం. అభ్యంతరపరిచే పాపాన్ని పసిగట్టి దాన్ని విసర్జించాలి. దశమ భాగాలివ్వకుండా ఇంతవరకు బిగబట్టారు. వెంటనే ప్రభువు క్షమాపణను పొంది ముందుకు సాగాలి. అభ్యంతరపరిచే కుడి కన్నును కుడి చేతిని కోసిపారేయాలి. కుడి చేతి పాపాలు, కుడి కన్ను పాపాలు తొలగిపోయినప్పుడు మనమెంత ధన్యులం. దేవుని ఆశీర్వాద వర్షాన్ని అనుభవించాలంటే తమ పాపాలు ఒప్పుకోవాలి, పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి. అప్పుడు దేవుడు పరలోకం నుండి దీవెనలు మనపై కృమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలీయులతో ఖండితంగా మాట్లాడాడు. నైతిక ఆధ్యాత్మిక మార్గము నుండి తొలగిపోవడం పాపం, అందులో నుండి మరలి రావడం పునరుద్ధరణ. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి తొలగిపోయాడు. దూరదేశములో దేవుడు లేడు. అది పాపపు దేశం, అది కలుషపురం, పందుల దేశం. దేవునిది దొంగిలుతున్నారు. ప్రథమ సంఘములో అననీయా సప్పీరాలు దేవునికిస్తామన్నది ఇవ్వక అబద్ధం చెప్పినందుకు దంపతులిద్దరూ చచ్చి ఒకే చోట పాతిపెట్టబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల మనస్సాక్షి మొద్దుబారిపోయింది. మేము దేవుని వద్ద ఏమి దొంగిలించాము అని అడుగుతున్నారు. దేవుడు తనది అని చెప్పిన దశమభాగ అర్పణలను బిగబట్టి ఇవ్వకుండా మేము దొంగలమా అంటూ దురభిమానంతో మాట్లాడుతున్నారు. తమ నేరం తమకే తెలియదు, పైగా బుకాయింపు. దేవునిది దేవునికి ఇవ్వాలి అని తెలియదా? పాపం చేయగా మానవుని మనస్సాక్షి వాతవేయబడినదై గుడ్డివాడైపోతాడు. తనేం చేసేది తనకే కనపడదు. తన కర్తవ్యాన్ని మరచిపోయి బాగానే ఉన్నానులే అనుకుంటూ దేవుని హెచ్చరికలను లెక్క చేయకుండా నెట్టివేసుకుంటూ తిరుగుతాడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. తిరిగి రమ్మని, పశ్చాత్తాపం చెందవలసిందని దేవుడు పిలుస్తున్నాడు. నా వద్దకు రా, నేను నీ వద్దకు వస్తాను. దేవుని ప్రేమ ఈ పిలుపులో తేటగా కనిపిస్తోంది. నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. మీ ప్రాణానికి నాయందే విశ్రాంతి అంటూ యేసుక్రీస్తు పిలిచాడు. నీవు వస్తే నేను వస్తాను. తప్పిపోయి దూరాన తిరుగాడే కుమారులను కుమార్తెలను రమ్మని పిలిచే దేవుడు మార్పులేనివాడు. దేవుడు పాపంతో రాజీ పడడు. పశ్చాత్తాపపడిన పాపిని ప్రేమతో చేర్చుకుంటాడు. తన వద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రమూ తోసివెయ్యడు. కృపామయుడైన దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. మీ దశమ భాగాలను తెచ్చి నా నిధిలో, నా కొట్లలో చేర్చండి. నా సేవకులకు సమృద్ధి ఆహారం ఉండాలి కదా. మీ యథార్థ ప్రవర్తనకు నేను పారితోషికమిస్తాను. ఆశీర్వాదాల వనరులను విడుదల చేస్తాను. శ్రోతలు, మనకు దీవెనల వర్షం కావాలి. వర్షాభావానికి కారణం దేవుని బిడ్డల పిసినారితనం. పరలోకపు కిటికీలు మూసి ఉన్నాయంటే దేవుని బిడ్డల భక్తిహీనతే కారణం. దేవుని బిడ్డల యథార్థతను పరలోకం ప్రశంసిస్తుంది. పంటలు బాగా పండుతాయి. మిడతలను గద్దిస్తాను, అవి మీ పొలాల్లోకి రానే రావు. ద్రాక్ష చెట్లు అకాల ఫలాలను రాల్చవు. సరైన ఋతువులో ద్రాక్షలు సమృద్ధిగా పండుతాయి, కోతకు సిద్ధంగా ఉంటాయి. సర్వ సమృద్ధి.
ఇరుగు పొరుగు జాతులన్నీ ఏకమై ఇశ్రాయేలును మెచ్చుకుంటాయి. దేశం ఆనందభూమిగా మారిపోతుంది. శ్రోతలు వింటున్నారా? దేవుడు నేర్పే పాఠం మరచిపోకండి. దేవునిది దేవునికి, కైసరుది కైసరుకు. మరికొందరు కైసరుది కైసరుకిస్తారు కాని దేవునిది దేవునికివ్వరు. అందుకే వారికింత దరిద్రం. మన ఆత్మలు దేవునివే, మన శరీరాలు దేవునివే. మనల్ని మనం సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి. తన చిత్తమును దేవుని చిత్తానికి లోబరచి సమర్పణ భావంతో బతికే వ్యక్తి ధన్యుడు. దేవుని నిధికి మనం కావాలి. మంచి మనస్సాక్షికి అంతటా మంచి ప్రతిస్పందన లభిస్తుంది. దేవుని పట్ల భక్తి, ప్రేమ, విధేయత గలవారికి పరలోకం తన వనరులన్నీ తెరుస్తుంది. యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన వేళ దేవుడు అభినందిస్తూ పరలోకాన్ని తెరిచి, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అలాగే మనలను దేవుడు పరలోకమంతా తెరిచి మనకిచ్చి మన యందు ఎంతో ఆనందిస్తాడు. దేవునిది దొంగిలించేవాడు దేవుడు ఇచ్చే సమృద్ధిని పోగొట్టుకుని దరిద్రుడవుతాడు. పక్షి దేవుని బలిపీఠం మీది ద్రవ్యాన్ని అపహరించి తెచ్చి తన గూట్లో పెట్టుకుందిట. అయితే బలితో వచ్చిన అగ్నికణికలు పక్షి గూటిని దహించివేశాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? పాత నిబంధన గ్రంథములోని తుది పలుకు మలాకీ గ్రంథం. ఆ తరువాత 400 సంవత్సరాలు మౌనకాలం. ఆ 4 శతాబ్దాలు మలాకీ మాటలు ప్రజల హృదయాలలో మౌనరాగమై మోగింది. అయితే వారు మలాకీ మాటల్లోని అంతరార్థాన్ని సరిగా గ్రహించలేదు. ధర్మశాస్త్రం కాదు గమ్యం. దేవునిది దేవునికిచ్చి ఆయనను మహిమపరచటానికి ధర్మశాస్త్రం వారికి బాలశిక్షకుడు. ధర్మశాస్త్రం రోగ నిర్ధారణ చేసి రోగిని పరమవైద్యుడైన యేసుక్రీస్తు వద్దకే పంపుతుంది. దేవుడు తండ్రిగా, యజమానిగా ఈ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.